కానీ ఒక ఆమె ఇచ్చేసింది. ఒక్కగానొక్క కుమారుడు పుడితే ఏం చేసింది? దేవునికే అర్పించేసిందండి. ఏం తక్కువైందో తర్వాత వాళ్ళకు మళ్ళీ 4 పుట్టారు. తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో దేవుని ఇంటిలో ఒక ప్రవక్త అయ్యాడు. రాజుని అభిషేకించే ఒక ప్రవక్త అయ్యాడు. దేవుని ఇంటిలో ఒక గొప్ప వ్యక్తిగా చేయబడ్డాడు. దేవుని స్వరమినేవాడుగా అయ్యాడు. మనం అర్పిస్తే మనలాంటి వాళ్ళు, మన దేవుని పిల్లలు, మన కుటుంబాల్లో అటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మనం మొట్టమొదట ఆలోచించాల్సింది, ప్రతిదీ కూడా దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి. ఇచ్చే విషయంలో నేర్చుకోవాలి. పుచ్చుకునేదే నేర్చుకుంటాం కానీ ఇచ్చేది నేర్చుకోలేము. దేవుని ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నట్టు ఉంది మనకు. ఇది ఒకటే నేర్చుకున్నాం మనం. కానీ మనం ఇచ్చేది ఎప్పుడు?